ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వార్దర్శిని. ఇప్పుడు చాలామంది పండితులు బిల్డింగులకి బ్రహ్మస్థానం ఓపెన్ చేయాలి అని చెప్పడం జరుగుతుందండి. దీనికి 2 పాయింట్లు మీకు చెప్తానండి. ఈ బ్రహ్మస్థానం అనేది 9x9 81 పదాలు ఉంటాయండి. ఈ పదాల్లో మధ్యలో ఉన్న 9/9 దీని బ్రహ్మస్థానం అంటారండి. దీని మధ్యలో నాభి స్థానం ఉంటుందండి. బ్రహ్మస్థానం ఎందుకు ప్రశాంతంగా ఉంచాలి? బ్రహ్మస్థానం అంటే మన ఇంట్లో సెంటర్ పాయింట్ నాభి స్థానం, సలాని సెంటర్ పాయింట్ బ్రహ్మస్థానం. మనం సెట్ బ్యాక్ కరెక్ట్గా వదిలిపెడితే ఈ బ్రహ్మస్థానం అనేది ఎలాంటి బీములు కానీ పిల్లర్స్ రావండి. బ్రహ్మస్థానం ఖాళీగా ఉంచాలి. ఎలాంటి బరువులు కానీ ఏమి వస్తువులు లాంటివి పెట్టకూడదు. బాత్రూమ్స్, టాయిలెట్, కిచెను, స్టెయిర్ కేసులు ప్లస్ బెడ్ ఇలాంటివన్నీ బ్రహ్మస్థానంలో మనం వేయకూడదండి. రెండోది ఏంటంటే ప్రశాంతంగా ఉంటే బ్రహ్మస్థానం సుఖ జీవితం సంతోషంగా ఉంటుందండి. ఇదంతా మండవాయిలకు సంబంధించిందండి. ఇప్పుడు బిల్డింగులు లక్షల బిల్డింగులు వేస్తున్నారు, ఎక్కడ ఓపెనింగ్ ఉండదండి. డూప్లెస్కి అయితే మనం ఇలా ఓపెన్ చేస్తామండి. ఇది అందుచేత మండవాయిళ్ళకి వేసే ప్లాను ప్రత్యేకమైన విధి విధానం ఉంటుంది. దీనికి వాస్తు అటెంట్మెంట్ వాస్తు అంటే మండవాయిళ్ళకి వాటికి కానీ దీనికి కాదు. ఇప్పుడు ఉన్న స్థలాలకి ఇది పాసిబిలిటీ ఉండదు. బ్రహ్మస్థానం ఓపెన్ చేయాలా? బ్రహ్మస్థానం మండవాయిళ్ళకి మాత్రమే కానీ మామూలు ఇళ్ళకి పద్ధతి కాదు. మామూలుగా మండవాయిళ్ళకి నెంబర్ 1 కావాలంటే ఈస్ట్ నార్త్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఈ గదిలో మనం చిన్న ముక్క ఓపెన్ చేసుకోవచ్చు అండి. లేదంటే ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు మామూలు బిల్డింగ్ అయినా, అదే ఇబ్బంది కాదు. బ్రహ్మస్థానం సెంటర్లో ఓపెన్ చేయాలంటే అది కొంత సెక్యూరిటీ ప్రాబ్లం కూడా వస్తుంది. అందుకని మనం ఆలోచించుకొని బ్రహ్మస్థానం ఓపెన్ చేయాలా, ప్రశాంతంగా ఉంచితే సరిపోతే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని మనం గ్రహించాలి. శుభం భూయాత్. Thanks for watching. Like, subscribe, click the bell icon.